హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో రియల్గానే దొంగలు పడ్డారు. సిఐడి విచారణలో ఏం జరిగింది? అసలు హెచ్సిఏ అక్రమమా సక్రమమా? తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఆరోపణలో ఉన్న వాస్తవం ఎంత? హెచ్సిఏ సిఐడి విచారణలో రోజుకో అంశం బట్టబయలవుతుంది. హెచ్సిఏ అక్రమాల కేసులో సిఐడి ఏం చేయబోతుంది? టేక్ ఎ లుక్. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అక్రమాల కేసులో సిఐడి విచారణ ముగిసింది. 6 రోజుల పాటు జగన్మోహన్ రావుతో సహా 5గురు నిందితులను లోతైన విచారణ జరిపింది. ఇందులో భాగంగా హెచ్సిఏ అక్రమాలపై దర్యాప్తు చేపట్టిన సిఐడి అధ్యక్షుడిగా జగన్మోహన్ రావు ఫోర్జరీలు చేసి దొడ్డిదారిన వచ్చారని అధికారులు గుర్తించారు. ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లకు సంబంధించి టెండర్లు, పలు షాపుల నిర్వహణ, రెనోవేషన్, జిల్లాల వారీగా క్రికెట్ క్లబ్లోకి ఇచ్చిన డబ్బుల విషయంలోనూ విచారణ జరిగింది. ఐపీఎల్ హైదరాబాద్ ఫ్రాంచైజీ సన్ రైజర్స్ యాజమాన్యాన్ని బెదిరించి అదనపు ప్రయోజనాలు పొందాలని చూసిన హెచ్సిఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు జైలు పాలయ్యాడు. తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన సిఐడి అధ్యక్షుడితో పాటు కోశాధికారి శ్రీనివాసరావు, సిఇఓ సునీల్, శ్రీచక్ర క్రికెట్ క్లబ్ సెక్రటరీ రాజేందర్ యాదవ్, అధ్యక్షురాలు కవితను కూడా సిఐడి అరెస్టు చేసింది. ట్రెజరీగా శ్రీనివాసరావు జరిపిన కార్యకలాపాలు, సిఇఓ సునీల్ జరిపిన వ్యవహారాలకు సంబంధించి సిఐడి అధికారులు ఆరా తీశారు. హెచ్సిఏ అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్లో పలు డాక్యుమెంట్లను సిఐడి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు మాజీ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత పేర్లను సిఐడికి ఇచ్చిన ఫిర్యాదులో టీసీఏ ప్రస్తావించింది. 6 రోజుల విచారణ అనంతరం నిందితుల కన్ఫర్మేషన్ ని సిఐడి అధికారులు సేకరించారు. సిఐడి విచారణ ఒకవైపు జరుగుతూ ఉండగా మరోవైపు ఈడీ ఎంటర్ కావడంతో ఈసీఐఆర్ నమోదు చేసింది. మనీ లాండరింగ్ కోణాల్లో ఈడీ సైతం దర్యాప్తు చేసింది. సిఐడి విచారణను అన్ని కోణాల్లో దర్యాప్తు చేయాలని టీసీఏ సైతం విన్నవిస్తోంది. హెచ్సిఏ అక్రమాల్లో కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత, హరీష్ రావు ప్రమేయం ఉందని టీసీఏ కార్యదర్శి గురువారెడ్డి ఆరోపించారు. 10 ఏళ్ల పాటు రాష్ట్ర క్రికెట్ వ్యవస్థను వారు గుప్పిట్లో పెట్టుకున్నారని మండిపడ్డారు. చాలా మంది క్రికెటర్లకు గుర్తింపు లేకుండా చేశారని విమర్శించారు. క్రికెట్కి ఏమాత్రం సంబంధం లేని జగన్మోహన్ రావు సడన్గా క్రికెట్లో వచ్చి ప్రెసిడెంట్ ఎట్లయిననే కోణంలో మేము ఎంక్వైరీ చేస్తుంటే మాకు కూడా తెలిసిన సమాచారం ప్రకారం ఎవరెవరైతే తెర వెనుక ఇందులో భాగస్వాములు అయినారో వాళ్ళందరినీ కూడా ఇందులో ఇన్వెస్టిగేషన్లో భాగస్వాములు చేయాలని చెప్పి అడిషనల్గా వాళ్ళ పేర్లు ఇంక్లూడ్ చేసి ఇన్ఫర్మేషన్ సప్లై చేసుకున్నాం. మొత్తానికి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పై సిఐడి విచారణలో బయటపడుతున్న నిజాలపై సిఐడి దర్యాప్తు చేస్తూ ఉండగా తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ చాలా కీలకమైన ఆధారాలను బయటపెట్టింది. హెచ్సిఏ ఎన్నికలకు సంబంధించి ఈడీ, సిఐడి అధికారులు వెంటనే రాజకీయ నాయకుల విచారణను సైతం ప్రారంభించి క్రికెట్ ని తెలంగాణలో కలపాలన్నారు. మరి చూద్దాం టీసీఏ ఆరోపించినట్లు రాజకీయ కోణంలో ఈడీ, సిఐడి విచారిస్తుందో లేదో.